morning students. Today we are discuss about the topic is food preservation. 6th class 7th class की both members की ఒకే టాపిక్ అమ్మా. అంటే మనకి సిలబస్ ఇంకా మనకి ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి మనం 6th 7th కి ఒకటే టాపిక్ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, టుడే we are discuss about the topic is a food preservation. ఓకే, food preservation. Food preservation is a process of and handling and thawing of the food and to a solve a food and to problematic. అంటే ఈ ఫుడ్ ప్రిజర్వేషన్ అనేటువంటిది ఫుడ్ ప్రిజర్వేషన్ is the process of treating and handling food to stop. Food preservation is process of treating and handling of the to stop, slow down spoilage. Food preservation is the process of treating and handling of the to stop, to slow down the spoilage. అంటే ఈ ఫుడ్ ప్రిజర్వేషన్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. అంటే మన ఫుడ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఫుడ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాం. వాటిని ప్రిజర్వ్ చేసుకునేటువంటి విధానం కనుక, అంటే ఆ వే కనుక మనకు తెలియకపోయింది అనుకోండి, మరి ఫుడ్ అంతా వేస్ట్ అవుతుంది కదా. దట్స్ వై ఈ ఫుడ్ ప్రిజర్వేషన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద ఇన్ ఫుడ్ ప్రిజర్వేషన్. ఫుడ్ విషయంలో వచ్చేటప్పటికి ఈ ప్రిజర్వేషన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, ఫుడ్ ఈజ్ not preserved properly. Food is not preserved properly. If food is not preserved properly, it can be attacked by germs, get spoiled. It can be attacked by germs. Attacked by the germs, get spoiled. Okay, the food preservation is one of the process of the treating and handling of the to stop and slow down the spoilage. Food is not preserved properly. ఓకే, ఈ ఫుడ్ అనేటువంటిది కనుక మనం ప్రిజర్వ్ చేసుకోవడం ప్రాపర్గా కనుక లేకపోతే, ప్రాపర్ వేలో కనుక మనం ఫుడ్ కనుక ప్రిజర్వ్ చేయకపోతే, ఓకే, ఫుడ్ ఈజ్ నాట్ ప్రిజర్వ్డ్ ప్రాపర్లీ. ఫుడ్ని కనుక మనం ప్రాపర్గా కనుక ప్రిజర్వ్ చేసుకోకపోతే కనుక ఇట్ క్యాన్ బి అటాక్డ్ బై జర్మ్స్, గెట్ స్పాయిల్డ్. ఎప్పుడైతే ఆ ఫుడ్ని మనం ప్రిజర్వ్ చేయకుండా, అంటే ఇట్ హ్యాస్ నో లిడ్స్. ఓకే, మనం ప్రిపేర్ చేసాం, ఫుడ్ మెటీరియల్ అనేది ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేసాం, కానీ దట్ హ్యావ్ నో లిడ్స్ కనుక, అంటే మూతలు కనుక పెట్టకపోయాం అనుకోండి, ఏమవుతుంది, సమ్ జర్మ్స్ అండ్ ఫ్లైస్ అలాంటివన్నీ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా మనకు ఫుడ్లో పట్టడం అనేది జరుగుతుంది. దట్స్ వై యూ మస్ట్ అండ్ షుడ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఫుడ్ ఆన్ ద టైమ్ యూ ప్రిజర్వ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ పుట్ ద లిడ్స్ అనేవి మనం ప్రిపేర్ చేసినటువంటి బౌల్స్ మీద కంపల్సరీగా మనం పెట్టేసేయాలి. ఓకేనా, అలాగే ఫుడ్ ఈజ్ నాట్ ప్రిజర్వ్డ్ ప్రాపర్లీ. ఫుడ్ని కనుక మనం ప్రాపర్గా కనుక ప్రిజర్వ్ చేసుకోకపోతే ఇట్ కెన్ బి అటాక్డ్ బై జర్మ్స్ అండ్ గెట్ స్పాయిల్డ్. ఆ ఫుడ్ ఐటమ్ మీద జర్మ్స్, అలాగే మైక్రోబ్స్, ఇలాంటివన్నీ కూడా, అంటే జర్మ్స్ అన్న మైక్రోబ్స్ అని ఒకటేనండి, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద మైక్రోబ్స్ అనేవి దాని మీద అటాక్ అవ్వడం, అలాగే డస్ట్ పార్టికల్స్, ఫ్లైస్, ఇవన్నీ కూడా. ఫ్లైస్ అనేవి ఎక్కడ పడితే అక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో ఎగురుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాటి యొక్క లెగ్స్కి
సమ్ డస్ట్ పార్టికల్స్ అవ్వచ్చు, లేదా వాటర్ ఇట్ మేబీ ఎలాంటి వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి వాటి యొక్క ఫ్లైస్ యొక్క లెగ్స్కి అంటుకోవడం అనేది జరుగుతుంది. అలా అంటుకున్నప్పుడు అవి వచ్చేసి మనకి ఫుడ్ మెటీరియల్ మీద వాడినప్పుడు వాటి వల్ల కొన్ని డిసీజెస్ అనేవి రావడం అనేది జరుగుతుంది. దట్స్ వై మస్ట్ అండ్ షుడ్ ఇట్ కెన్ బి ప్రిపేర్ ఫుడ్ ఈజ్ నాట్ ప్రిజర్వ్డ్ ప్రాపర్లీ, ఇట్ కెన్ బి అటాక్డ్ బై జర్మ్స్ అండ్ గెట్ స్పాయిల్డ్ ద ఫుడ్. ఓకే, స్పాయిల్ చేయడం అనేది జరుగుతుంది. Eating such poisonous eating such spoiled food eating such spoiled food causes food poison. ఫుడ్ పాయిజన్ అంటే ఇన్ కేస్ అలాంటి స్పాయిల్ ఫుడ్ మనం ఏమన్నా ఇట్ కెన్ బి ఫుడ్ ఈజ్ నాట్ ప్రిజర్వ్డ్ ప్రాపర్లీ, ఇట్ కెన్ బి అటాక్డ్ బై జర్మ్స్ అండ్ స్పాయిల్ ద ఫుడ్ అనుకున్నాం. ఇట్ కెన్ బి అటాక్డ్ బై జర్మ్స్ టు స్పాయిల్ ద ఫుడ్ అనుకున్నాం. ఇన్ కేస్ దట్ ఫుడ్ అంటే ఈటింగ్ సచ్ టైప్ ఆఫ్ ఫుడ్, విచ్ టైప్ ఆఫ్ ఫుడ్? స్పాయిల్డ్ ఫుడ్. ఓకే, ఈటింగ్ సచ్ టైప్ ఆఫ్ ఫుడ్ మీన్స్ ఏ స్పాయిల్డ్ ఫుడ్. ఇన్ కేస్ మనకి తెలియకుండా, అంటే ఇప్పుడు బజార్లో ఉంటాయి, డిఫరెంట్ ఏరియాస్లో ఉంటాం, ఆ డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళు ఏం చేస్తారు, ఏ సమోసానో, ఏ బర్గర్సో, ఏ పిజ్జాలో, లేకపోతే ఎక్సెట్రా జిలేబీయో లేదా బజ్జీలు, ఇలా డిఫరెంట్ వెరైటీస్ అని మనం రోడ్ సైడ్ చూస్తూ ఉంటాం. ఆ రోడ్ సైడ్ యొక్క ఫుడ్ మెటీరియల్ మీద వాళ్ళు ఎలాంటి లిడ్స్ అనేవి లేకుండా ఓపెన్గా పెట్టేసేసి ఉంచుతారు. అలాంటప్పుడు ఆ ఫుడ్ మీద ఎలాంటి ఫ్లైస్ వచ్చి వాళ్ళయో, ఎలాంటి మైక్రోబ్స్ ఉన్నాయో, ఎలాంటి డస్ట్ పార్టికల్స్ పడ్డాయో మనం అబ్జర్వ్ చేయం కదా. అంటే అవి చూడడానికి ఎలా ఉంటాయి, చాలా అట్రాక్షన్గా కనబడుతూ ఉంటాయి. అవి ఏం చేస్తూ ఉంటాం, మనం కొనుక్కోవడానికి బయింగ్ టు ద బజ్జీసో లేకపోతే జిలేబీయో సంథింగ్ ఎక్సెట్రా యూఆర్ గోయింగ్ టు దట్ ప్లేస్ and take that one that have so many microbes are present. That's why don't buy that roadside foods. And ఈ సిచ్యువేషన్లో, కరోనా సిచ్యువేషన్లో వచ్చేప్పటికి అందరూ కూడా రోడ్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం అనేది జరిగింది. అలాగే ఎప్పుడు కూడా అంటే ఆల్వేస్ ఎప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉండాలి, రోడ్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఉండడం అనేది చెయ్యాలి. అలాగే ఈటింగ్ సచ్ టైప్ ఆఫ్ ద స్పాయిల్ ఫుడ్ అంటే ఇన్ కేస్ ఆ రోడ్ సైడ్ ఉన్నటువంటి వాటి మీద డిఫరెంట్ ఫ్లైస్ కావచ్చు, లేదా మైక్రోబ్స్ కావచ్చు, అన్నీ వచ్చి పట్టడం అనేది జరుగుతుంది. అలాంటివి పడినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాటి వల్ల వచ్చేటువంటి డిసీజెస్ అనేవి కూడా అది స్పాయిల్డ్ అయ్యిందని మనకు తెలియదు. ఆ స్పాయిల్డ్ ఫుడ్ని మనం ఐడెంటిఫై చేయకుండా తినేసేస్తాం. అంటే ఇంట్రెస్ట్గా ఉంటాయి కదా రోడ్ సైడ్, ఇంట్లో చేసి టేస్ట్గా ఉండవు. బయట సైడ్ అవుట్ సైడ్ అయితే వచ్చేటప్పుడు మనకి వెరీ ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఎందుకంటే బికాజ్ వాటి యొక్క అట్రాక్షన్ అంటే ఆ కలర్ యొక్క షేపు అవి మనం చూసి అట్రాక్ట్ అవుతూ ఉంటాం. అంటే ఇంట్లో చేసిందంటే దానికంటే పక్కింటి వాళ్ళ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది అంటాం కదా. అలాగే ఏంటంటే ఈ రోడ్ సైడ్ ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. సమ్ చిల్డ్రన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ద ఈటింగ్ సచ్ స్పాయిల్డ్ ఫుడ్ కాజెస్ ఫుడ్ పాయిజన్. ఎప్పుడైతే మనం అలాంటి ఫుడ్ స్పాయిల్డ్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా అంటే మనకి ఫుడ్ పాయిజన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఫుడ్ పాయిజన్ అయ్యింది అంటే ఆ ఫుడ్ పాయిజన్ అయినటువంటి ఆ క్యారెక్టర్స్ అనేవి ఎలా ఉంటాయి, స్టమక్ పెయిన్, డయేరియా, వామిటింగ్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మనకి కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఫుడ్ అనేది ఎప్పుడు కూడా మనం హీట్ అంటే బాగా వేడిగా హాట్ కండిషన్లో ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే వాటర్ను కూడా ఎక్కువగా మనం ఈ సీజన్లో అంటే ఇక సీజనల్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మన టాపిక్ వచ్చింది కాబట్టి అవి డిస్కస్ నౌ. సీజనల్ డిసీజెస్ ఉంటాయి, ఏంటి డయేరియా కావచ్చు, లేదా వామిటింగ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కామన్గా వస్తూ ఉంటాయి. ఈ సీజనల్ డిసీజెస్లో వచ్చేటికి రైనీ సీజన్లో వచ్చేటప్పటికి మనకి ఎక్కువగా సీజనల్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఆ సీజనల్ డిసీజెస్ని అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ దేని ద్వారా వస్తుంది, మనం తీసుకునేటువంటి ఫుడ్ ద్వారా రావడం జరుగుతుంది. అలాగే తీసుకునేటువంటి డ్రింకింగ్ వాటర్ ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి ఇన్ స్మాల్ కిడ్స్ ఎవరిళ్ళలో అయితే ఉంటారో ఆ స్మాల్ కిడ్స్ ఉన్నటువంటి పర్సన్స్ మస్ట్ అండ్ షుడ్గా బాయిల్డ్ వాటర్ తాగాలి. అంటే ఈ సిచ్యువేషన్లో ఈ సీజన్లో రైనీ సీజన్లో వాటర్ అనేటువంటిది పొల్యూట్ అవుతూ ఉంటుందమ్మా. అందువల్ల ఏమవుతుంది, మస్ట్ అండ్ షుడ్గా యూ డ్రింక్ వాటర్ ఇన్ ఏ బాయిల్డ్ వాటర్. అంటే కాచి
ఒక పాత్రలో కాచుకొని ఉంచుకొని ఆ వాటర్ని తాగుతూ ఉంటే కనుక మనకి ఇట్లాంటి డిసీజెస్ అనేవి రాకుండా ఉండడం జరుగుతుంది. టైఫాయిడ్, డయేరియా, అమీబియాసిస్ ఇలాంటివన్నీ కూడా డిసీజెస్ రావడం జరుగుతుంది. అంటే ఈ టైఫాయిడ్ అనేటువంటిది సాల్మోనెల్లా టైఫీ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇది దేనివల్ల వస్తామంటే ఫుడ్ పాయిజన్ వల్ల రావడం జరుగుతుంది. అంటే డ్రింకింగ్ వాటర్ ద్వారా రావడం జరుగుతుంది. టైఫాయిడ్, కలరా, అలాంటి మలేరియా ఇలాంటివన్నీ కూడా మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అయితే ఈ సీజన్లో వచ్చేటికి చాలా కేర్ఫుల్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఈటింగ్ సచ్ స్పాయిల్డ్ ఫుడ్ కాజెస్ ఫుడ్ పాయిజన్. ఎప్పుడైతే మనం ఆ స్పాయిల్డ్ ఫుడ్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆటోమేటిక్గా ద ఫుడ్ పాయిజన్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఫుడ్ పాయిజన్. ఈటింగ్ సచ్ పాయిజనస్ ఫుడ్ కాజెస్ eating such poisonous eating such poisonous eating such poisonous food causes abdominal pain, diarrhea, vomiting, etc. Okay, the food is poisonous too. Eating such spoiled food causes food poison. Eating such poisonous food causes abdominal pain and diarrhea and vomitings. అంటే ఎప్పుడైతే ఈ స్పాయిల్డ్ ఫుడ్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో అంటే ఆ ఫుడ్ మెటీరియల్ అనేది ఎప్పుడైతే మైక్రోబ్స్తో లేదా జర్మ్స్తో లేకపోతే డస్ట్ పార్టికల్స్తో ఎప్పుడైతే ఫిల్ అయి ఉంటుందో ఆటోమేటికలీ వాటిని తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ ఫుడ్ పాయిజన్ అయినటువంటి ఈటింగ్ సచ్ పాయిజనస్ ఫుడ్ ఎప్పుడైతే అలాంటి ఫుడ్ తీసుకుంటామో ద కాజెస్ అబ్డామినల్ పెయిన్. అబ్డామినల్ పెయిన్ అంటే స్టమక్ పెయిన్. అంటే అబ్డామినల్ పెయిన్ అంటే ఈ స్టమక్ పెయిన్ అనేటువంటిది రావడం అనేది జరుగుతుంది. అలాగే డయేరియా మీన్స్ మోషన్స్. అంటే ఈ ఫుడ్ ఎప్పుడైతే పాయిజన్ అవుతుందో ఆటోమేటికల్లీ ద మోషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే దాన్ని మనం డయేరియా అనే పేరుతో పిలుస్తాం. లేదా వామిటింగ్స్. అంటే ఫుడ్ అనేటువంటిది పాయిజనస్ ఫుడ్ టేకింగ్ ద పాయిజనస్ ఫుడ్ ఎప్పుడైతే మనం పాయిజన్ అయినటువంటి స్పాయిల్డ్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్ తీసుకుంటామో ఆటోమేటిక్గా ఈ అబ్డామినల్ పెయిన్ కావచ్చు, లేకపోతే డయేరియా కావచ్చు, లేదా వామిటింగ్స్ కావచ్చు, అమీబియాసిస్ ఇలా డిఫరెంట్ డిసీజెస్ అనేవి రావడం అనేది జరుగుతుంది. లైక్ ద రైనీ సీజన్ హ్యావ్ ఏ డిఫరెంట్ సీజనల్ డిసీజెస్ ఆల్సో కేమ్. సీజనల్ డిసీజెస్ మీన్స్ టైఫాయిడ్, కలరా, అమీబియాసిస్ ఇలాంటివన్నీ కూడా మనకి డిఫరెంట్ డిసీజెస్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఈటింగ్ సచ్ పాయిజనస్ ఫుడ్ కాజెస్ అబ్డామినల్ పెయిన్ అండ్ డయేరియా అండ్ వామిటింగ్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనకి ఈ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఈటింగ్ సచ్ స్పాయిల్డ్ ఫుడ్ కాజెస్ food poison. Eating such poisonous food causes the abdominal pain and diarrhea and vomitings etc. Okay, may leads to death. Sometimes వచ్చేటప్పటికి may leads to death. అంటే కొన్ని టైమ్స్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదిగినప్పుడు ఇమోషన్స్ కానీ డయేరియా కానీ అయ్యేటప్పుడు మనిషి చనిపోవడం, డెత్ కండిషన్లోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. లీడ్స్ టు డెత్, చనిపోవడానికి కూడా ఆస్కారం అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు ప్రిజర్వ్ ద ఫుడ్ ప్రాపర్లీ. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు ప్రిజర్వ్ ద ఫుడ్ ప్రాపర్లీ. It is very essential to food preserve properly. Okay, it is very essential to food preserve properly. అయితే how to preserve in your home? How to preserve the ఫుడ్ మెటీరియల్ ఇన్ యువర్ హోమ్. మన హోమ్లో చోటికి మీరు ఎలా ప్రిజర్వ్ చేస్తారు అంటే ఒక్కొక్క ఫుడ్ ఐటమ్తో ఒక్కొక్క డిఫరెంట్ కండిషన్ ఉంటుంది.
కొన్ని పికిల్స్ ఉంటే ఒకలా ప్రిజర్వ్ చేస్తాం, రైస్ ఉంటే ఒకలా ప్రిజర్వ్ చేస్తాం, అలాగే ఫ్రూట్స్ ఉంటే ఒకలాగా, వెజిటేబుల్స్ ఉంటే ఒకలాగా. అంటే వీటి యొక్క ప్రిజర్వేషన్ అనేది డిఫరెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి అనుకోండి. యూ బై ద మార్కెట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. And that time you were pour 1 bucket of water and added for the some salt and mixed it, and after you pour the vegetables and wash and put into the refrigerator or another places you put. ఓకే, అంటే మనం ఏదైనా ఒక షాప్కి వెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వెరైటీస్ ఆఫ్ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు వాటిని ఏం చేస్తాం, ముందు సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుంటాం. సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని ఆఫ్టర్ ఏం చేస్తూ ఉంటాం, వాటిని రిఫ్రిజిరేటర్స్ ఉన్న వాళ్ళు రిఫ్రిజిరేటర్స్లో పెట్టుకుంటారు, లేకపోతే పక్కన పెట్టేసుకోవడం అనేది చేస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు పికిల్స్ ఉన్నాయి అనుకోండి, పికిల్స్ని కూడా వాటర్లో వేసి సాల్ట్ మిక్స్ చేసి ఉంచితే స్టోర్ అయి ఉంటాయా? నో. దట్స్ వై ఏం చేస్తూ ఉంటాం, దానికి సంబంధించినటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. పికిల్స్ని పెట్టేటప్పుడు మన ఇంట్లో ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి మన మదర్స్ కానీ లేకపోతే మన గ్రాండ్ మదర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు, డిఫరెంట్ ఆ పికిల్స్ని ప్రిపేర్ చేస్తుంటారు. ఆ పికిల్స్ ఎప్పుడు చేస్తారు, రైనీ సీజన్లో చేస్తామా, సమ్మర్ సీజన్లో ప్రిపేర్ చేస్తారు. సమ్మర్ సీజన్లో ప్రిపేర్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ వేసేసి వాళ్ళు వాటిని స్టోర్ చేస్తారు. అలాగే కొన్ని సాల్ట్ పెట్టేసి స్టోర్ చేసేటువంటివి ఉంటాయి, కొన్ని ఆయిల్, టర్మరిక్ పౌడర్, ఇలా మనకి డిఫరెంట్ కండిషన్స్లో మనం డిఫరెంట్ మెథడ్స్లో మనం ఫుడ్ ప్రిజర్వేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. కొన్ని స్మోకింగ్, హీటింగ్ ద్వారా కూడా ప్రిజర్వ్ చేసేటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయి. అంటే ఫిష్ లైక్ డ్రై ఫిషెస్ ఇలాంటివన్నీ కూడా, అంటే డిఫరెంట్ మెథడ్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎనీ ఫుడ్ ఐటమ్ టు ప్రిజర్వ్ ద మస్ట్ అండ్ షుడ్ ప్రిజర్వ్ ఫస్ట్ ఇంపార్టెన్స్. ఆ ప్రిజర్వేషన్ అనేటువంటిది డిఫరెంట్ మెథడ్స్లో ఉండడం అనేది జరుగుతుంది. ఓన్లీ వన్ వేలోనే కాకుండా డిఫరెంట్ మెథడ్స్లో మనం వాటిని ప్రిజర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ ప్రిజర్వేషన్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. Preservatives. 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 The materials or substances. The materials and substances that may be used in preserving food are called preservatives. Okay, what is the preservatives? అంటే preservatives means నిల్వ స్టోర్ చేయడం. ప్రిజర్వ్ మీన్స్ స్టోరింగ్. అంటే ఈ స్టోరింగ్ అనేది ఎలా చేస్తారు, ఏదైనా ఫుడ్ మెటీరియల్ అంటే ద మెటీరియల్స్ ఆర్ సబ్స్టాన్సెస్, ఏదైనా ఒక మెటీరియల్ అవ్వచ్చు లేదా సబ్స్టాన్సెస్ అవ్వచ్చు, that we use in preserving food are called as a preservatives. అంటే ఏదైనా ఒక మెటీరియల్ కావచ్చు, ఏదైనా ఎనీ సబ్స్టాన్సెస్ అవ్వచ్చు, that we use in a preserving the food are called as a preservatives. అంటే ఏ ఫుడ్ని అయితే మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో వాటి యొక్క సబ్స్టాన్సెస్ అవ్వచ్చు లేదా మెటీరియల్ అవ్వచ్చు, వాటిని కనుక మనం స్టోర్ చేసుకుంటే కనుక వాటిని మనం ఏమని పిలుస్తామమ్మా అంటే ప్రిజర్వేటివ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. The material or substances that we use the preserving food are called as a preservatives. అంటే the materials or a substances we use in the preservating the food are known as a preservatives అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాము. ఈ ప్రిజర్వేటివ్లో వచ్చేటప్పుడు మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తామమ్మా అంటే సాల్ట్, ఆయిల్, టర్మరిక్. వీటిని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. టర్మరిక్ పౌడర్, షుగర్, హనీ.
etc. Okay, the materials or substances used may be preservating the food is called as a preserving food are known as or called as a preservatives. Okay, దీన్ని మనం preservative కింద చెప్తూ ఉంటాం. ప్రిజర్వేటివ్ కింద చెప్తున్న ఎగ్జాంపుల్ వచ్చేటప్పుడు సాల్ట్ అవ్వచ్చు, లేదా ఆయిల్ అవ్వచ్చు, టర్మరిక్ పౌడర్ అవ్వచ్చు, లేదా షుగర్, హనీ అయినా కావచ్చు. ఓకేనా? దిస్ ఇస్ ద preservatives. Preservatives, the materials or substances that we use in a preserving food are known as a are called as a preservatives. Example వచ్చేటప్పటికి salt, oil, turmeric powder and sugar and honey etc. కింద మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, okay, this is the preservatives. Okay, preservatives lo the materials and substances that used in a preserving food are known as a preservatives. Example like salt, oil, turmeric powder, sugar, honey etc. Okay, this is the preservation గురించి టుడే టాపిక్ అయిపోయింది. ఓకే, మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్ ఏంటమ్మా అంటే బిఫోర్ క్లాస్లో మనం డిస్కస్ చేసినటువంటి వాటిలో వాట్ ఈస్ ద ప్రిజర్వేషన్ అంటే ఏంటో, అంటే ఇప్పుడు నేను ఇక్కడ రైట్ చేశాను కదా, ఈ ప్రిజర్వేటివ్స్ అంటే ఏంటో రైట్ చేసి ఫుడ్ ప్రిజర్వేషన్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ కాజెస్ ఏంటి అనేది మీరు నేను రైట్ చేసింది మీరు చక్కగా నోట్స్ రైట్ చేసుకొని నోట్స్లో ప్రిపేర్ అవ్వండి. ఓకే, వాట్ ఈజ్ ప్రిజర్వేషన్ అనేటువంటి క్వశ్చన్ రీడ్ అండ్ రైట్. వాట్ ఈజ్ ప్రిజర్వేషన్? రీడ్ అండ్ రైట్ వాట్ ఈజ్ ప్రిజర్వేషన్ రైట్ చేసి నాకు వాట్సాప్ చేయండి అమ్మ క్వశ్చన్. ఓకే, మీకు నోట్బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి, నోట్బుక్స్ వచ్చి తీసుకోమని చెప్పండి పేరెంట్స్ని. అలాగే మెటీరియల్స్ అయితే ఇంకా రాలేదు, నోట్బుక్స్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. నోట్బుక్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. 9 to 1 వరకు మనం స్కూల్లో స్టాఫ్ మీకు అవైలబుల్గా ఉంటారు కాబట్టి బుక్స్ వచ్చి నోట్బుక్స్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్ రిమైనింగ్ బుక్స్.